హలో ఆల్, ఇవాళ మనం ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం. ఏంటనుకుంటున్నారా? మీకు ఇప్పుడు నాతో పాటు ఒక పురాతనమైన టెంపుల్ చూపించబోతున్నాను. ఎక్కడ అనుకుంటున్నారా? తిరుపతి డిస్టిక్లో సుల్లూరుపేట చెంగాలమ్మ టెంపుల్ అయితే చాలా పెద్దది, చాలా బాగుంది. మీరు మ్యాప్ పెట్టుకున్న డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మెయిన్ రోడ్డు మీదే టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. అసలు పురాతనమైన గుడి అన్నారు కానీ అలా ఎక్కడా అనిపించలేదు. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే ఈ గుడి అసలు ఎక్కడే కానీ కలర్లు పోవడం కానీ, రంగు వెలిసిపోయినట్టు, గుడి మీద ఏదన్నా చిన్న చిన్న పడిపోయినట్లు అట్లా అసలు ఏం లేదు. అసలు చాలా బాగుంది గుడి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. గుడి కూడా చాలా పెద్దది, వెనక భాగం కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఖాళీ ప్లేస్ కూడా గుడి బయట. అసలు చాలా మంచిగా అనిపించింది గుడి కూడా. సో ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. సో గుడిలోకి ఎంటర్ అవ్వగానే చూడండి ఎంత పెద్ద ఉందో గుడి. అసలు ఇరువైపులా భక్తులకి కూర్చోవడానికి అందుకు కూడా ఇది బాగా ఫేమస్ కాబట్టి జనాలు కూడా ఎక్కువ వస్తారంట. సో ఎదురుగా వచ్చేసి అమ్మవారి ఎదురుగా ఇలా ఒక దీపం ఉందన్నమాట. దీపము త్రిశూలము ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ పూజ చేసుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. మేము కూడా అలాగే ఫస్ట్ ఇక్కడ పూజ చేసుకున్నాం. ఇక్కడ పూజ చేసుకున్న తర్వాతే అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ చాలామంది బియ్యం లాగా చీరలు అవన్నీ కూడా సమర్పించి చేస్తున్నారు. నాన్ వెజ్వి కూడా ఉంటాయంట ఇక్కడ. మేము వెళ్ళినప్పుడైతే అలాంటివి ఏం చూడలేదు నేను. ఈ అమ్మవారి టెంపుల్కి తలుపులు ఉండవు. ఆ స్టోరీ మళ్ళీ చెప్పుకుందాం మనం. సో ఇక్కడ ఇంకో వైపుకి వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించారు. సో అది కూడా మనం దర్శించుకోవచ్చు. ఇలా వెళ్తూ ఉంటే ఇప్పుడు ఎడం వైపుకి అమ్మవారి గర్భగుడి ఉంటుంది, కుడివైపుకి పెద్ద మండపం ఉంది ఏమైనా ఫంక్షన్స్కి అలాగా. సో ఇలా వెళ్తూ ఉంటే వెనక ఒక పెద్ద చెట్టు ఉంది చూసారా? ఈ చెట్టే ఇక్కడ విశిష్టమైన చెట్టు అనమాట. ఈ స్టోరీ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ ముడుపులు ఏంటి అని చూస్తున్నారా? ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళకి, పిల్లలు పుట్టని వాళ్ళకి ముడుపు కట్టేసి 9 ప్రదక్షిణలు చేసి కోరుకుంటే అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుంది అని ఒక నమ్మకం ఉందన్నమాట. ఆ ముడుపులే అవి. ఈ గుడికి తలుపు ఉండదని చెప్పాను కదా, అదేంటంటే ఈ గుడికి ఈ చెట్టు భాగంలో నుంచి తీసి తలుపులు తయారు చేస్తూ రాత్రి అవ్వటంతో వెళ్ళిపోయారంట పనివాళ్ళు. అప్పుడు అమ్మవారు అర్చకునికి కలలో కనిపించి, నా గుడికి తలుపులు వద్దు, నా భక్తులు నన్ను 24 గంటలు దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నాను, తలుపులు పెట్టకండి అని చెప్పేసి మాయమైపోయిందంట. వెంటనే అప్పుడు పొద్దున లేసొచ్చి చూసిన తర్వాత ఈ చెట్టులో నుంచి తీసిన ఆ తలుపులు చేయడానికి తీసిన పార్ట్స్ కూడా అందులోనే కలిసిపోయాయంట. సో ఇది ఈ చెట్టు యొక్క ప్రతిష్టత. ఆ చెట్టే ఈ చెట్టుగా చెప్తున్నారు. చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది, చాలా ఓల్డ్ చెట్టు లాగానే అనిపిస్తుంది. చెట్టు చాలా పెద్దది. అండ్ ఈ చెట్టుకు ఎడం వైపుకి వచ్చేసి ఇలా ఒక చిన్న కొలను కూడా ఉందన్నమాట. చిన్న కొలనైనా చూడడానికి మాత్రం చాలా ఆహ్లాదంగా ఉంది. చాలా చాలా చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అలా చేపలు బయటకు వచ్చి ఆడుకుంటూ ఉన్నాయి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేశారు. వెనక వైపు అయితే ఇంకా చాలా చేపలు ఉన్నాయి చూడండి. సో అవన్నీ బయటకు వచ్చి అలా ఆక్సిజన్ తీసుకోవడానికని బయటకు వచ్చి లోపలికి వెళ్తూ ఉంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మనకు కూడా చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. చాలా బాగుంది. అండ్ ఇంకో వైపుకి వచ్చేసి ఇలా నాగప్రతిష్టలు కూడా ప్రతిష్ఠించారనమాట. అండ్ అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి నవగ్రహాలు కూడా ఉన్నాయి. గుడి అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ సెల్ అలౌ లేదు కాబట్టి గర్భగుడిలోకి నేను అమ్మవారి పిక్ అయితే తీసుకోలేదు, కానీ ఇదే అమ్మవారు, అక్కడ ఉన్న అమ్మవారు. కుడివైపుకి వచ్చేసి పార్వతీదేవి, ఎడం వైపుకు సరస్వతీదేవి, మధ్యలో మహాలక్ష్మి రూపం కనిపిస్తుంది అని చెప్తారనమాట. ఇక్కడ టు బై ప్యూర్ నాలెడ్జ్ నాకు అట్లయితే ఏమనిపించలేదు. మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. ప్లీజ్